పోతున్నాం కానీ ఏం సంబంధం లేదంటే అయ్యో అన్న ప్రతిదీ చేసి నేనే కారణం అంటాను కళ్ళు కొట్టేసి వెళ్ళిపోతాను. ఒకవేళ నీ సొంతం కారు ఉంటే ఎట్లా కూర్చుంటున్నాయి ఇప్పుడు చూపిస్తా చూడు ఇట్లా డాష్ బోర్డ్ మీద కాలు పెట్టేసిందా ఇంచను ఏమో వస్తుంది ఒకసారి ఆప ఆప అరే బండి ఆగిపోయింది సాయి. ఈమె సేఫ్ కావాలని పిన్ కొట్టేస్తా చూడనా పిన్ను కొడితే తప్పడం ముస్తాయి మీకు. వస్తుంది నిజంగానే బड़ा प्रॉब्लम है బండి సాడతలేరా భాయ్ చూడు ఫస్ట్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో గైస్. వీడియో చేసి ఏంటంటే వాళ్ళు BMW పోతున్నాం ఎందుకంటే ప్రియాంక రాక్ వీళ్ళంతా ఎంజాయ్ చేసారు. నేనైతే ఎంజాయ్ చేయలేదు. BMW లో బండి తీసుకున్నా బయటకి తెలియకుండా పోదాం. మజా ఏమొస్తుంది నువ్వు తిరిగిన అయిపోయింది. వీడియోకి పిలిచినా అనుకుని అసలు రానే రాను మళ్ళీ నేను ఏం ఎత్తే నువ్వు చేసేది చేస్తావు నా మీద ఎత్తా అన్న తీసుకోతున్నాడు మీరు వస్తురా అంతే. నేనే కారణం నేనే కారణం ప్రతిదీ చేసి నేనే కారణం అంటాను కళ్ళు కొట్టేసి వెళ్ళిపోతాను. నేనే కారణం గాయస్ మంచిగా నేనే కారణం గాయస్ మొత్తం మీద కట్ చేసినావు అంటే సాయి చూడు సాయి కట్ సో దీంట్లో నాకేం సంబంధం లేదు. నాకు బి బెనియానా సంబంధం అసలు దీంట్లో కాలు కూడా పెట్టలే నేను. ఏదో అన్న పెద్ద ఒప్పుకుంటున్నా రా పోదాం. వీళ్ళది ఏం సంబంధం లేదు. 3 సార్లు కళ్ళు కొట్టకుండా కళ్ళు కొట్టలేదు అప్పటికెళ్ళి కొట్టినా కళ్ళు కొట్టలే కదా. ఈ నేనే కారణం చూసిరు కదా. ఏమైనా నేనే కారణం. ఎందుకంటే లాస్ట్ వీడియోలో కూడా ప్రతి చేసి నన్ను ఎక్కిస్తాడు. మంచిగా ఉండదు నేను ముందే చెప్తున్నా. ఇగో సన్న మాటలు వింటున్నా అంతే. ఎందుకంటే పెద్ద కాబట్టి రెస్పెక్ట్ ఇస్తున్నా. ఇగో అన్న దీంట్లో సాయి సన్యాన్న ఇద్దరే ఉన్నారు. ఫైనల్ గా సన్నతో అయితే రైతు పోతున్నాం కానీ ఏం సంబంధం లేదంటే బయటికి అలా కింద వాళ్ళు అవుతాయి. ఇవాళ అందరికి చుక్కలు చూపించే మా అందరికి చుక్కలు చూపించిన సన్యాన్న బండి ఎప్పటికెళ్ళి కొన్నది అప్పటికెళ్ళి మొత్తం చేంజ్ అయిపోయింది. గాయస్ మేము తల రాతనే రాదే చేంజ్ అయిపోయింది మొత్తం. అన్నా లక్కీ రాత నువ్వే రాసినావా అన్న. ఇంకేమన్నా ఇంకేదైనా ఉందా? నిజంగానే నీ వల్ల నా లైఫ్ చేంజ్ అయింది అనుకో. ముక్తా దాంట్లో ఏముంది సాయి అన్న సౌండ్ వస్తుందా? పంచర్ అయినట్టు టైర్ పంచర్ గించర్ అంటే నేను ఈడనే నన్ను దింపేయండి నేను ఇంటికి పోతాను. ఒకసారి ఎక్కినాక దిగేది ఉండదు ప్రియాంక. సీట్లు పట్టుకో గట్టిగా, హ్యాండిల్ అది పట్టుకో, డోర్ది. అన్నా BMW లాగా నడుపు కదా అన్న, ఏదో లారీ లాగా నడుపుతున్నది. పెద్ద మాట అన్నాడు సార్. అది ఫుల్ గుసైపోతుంది ప్రియాంక. అవన్నీ తెలుసా? బెన్నర్ తెలవాలన్నా అప్పుడే అర్థమైతలేదు నీకు. నువ్వు బెన్నర్ అని అనుకో నీళ్ళు పోసి చంపుతాయి.
అరే నా కార్ లో కూర్చున్నా ప్రియాంక ఎంజాయ్ ఎందుకు అన్నా ఈమెనే పిన్ను కొట్టేటట్టు ఉందన్నా మెల్లగా బెన్యానకి డౌట్ వస్తుంది నాకు. నేనేం పిన్ను కొట్ట ఈమె సేఫ్ కావాలని పిన్ను కొట్టేస్తా చూడనా. పిన్ను కొడితే తప్పడం ముస్తాయి మీకు. తప్పడం అంటే తెలుసా? అసలు నేను ఏం మాట్లాడా అన్న ఈ విషయంలో ముందే చెప్తున్నా. ఇప్పుడు చెప్తున్నా ప్రియాంక, నువ్వు కొట్టకుండా ఉంటే చాలన్నా, చేసేదన్నీ చేస్తావు. నిన్న అసలు దాని మీద కూర్చోబెట్టాలి. ఎక్కువ చేసినావు అనుకో కింద పడేస్తా నేను. పడే అన్న, అందుకే నేను సీట్ బెల్ట్ ముందే సేఫ్టీ గురించి వేసుకున్నా. మళ్ళా నాకు నీ మీద అసలుకే నమ్మకం లేదు. సప్పుడు సాయిది అదే అంటున్నా. అరే మా సప్పుడు వస్తుంది ప్రియాంక, ఇప్పుడు మన పేరు మీద వస్తుంది. అందుకే నన్ను దింపే అన్న. నువ్వే తీసుకొచ్చినా చెప్తా. నువ్వే దిగమన్నావు కదా ప్రియాంక బండి. బట్టలు మంచి ఉన్నాయి, నడువు రైడ్కి అన్నావు. ఫోటోలు దిగుతా అది అన్న సైడ్ కాపు ఏ ఆగు. అన్న దొంగేస్తా నేను చెప్తున్నా. సైడ్ కాపుతావా ఆపవా? ఏమనుకున్నావు బండి అనుకున్నావు మళ్ళా ఏమనుకున్నావు? నువ్వు నా మీద ఎత్తుతా అంటే ఇగో అన్న నా మీద బస్సులు గీస్తులు ఎక్కేసి రన్నింగ్ లో డోర్లు దిగుతాడు చూడు. రన్నింగ్ పాస్ అనుకున్నావు దిగానికి. అవును అన్న, నేను చూసారా BMW కూడా రన్నింగ్ బస్సే కనిపిస్తుంది. ఒకవేళ నీ సొంతం కారు ఉంటే ఎట్లా కూర్చుండే? ఇప్పుడు డ్రైవర్ని చూపిస్తా చూడు. పెట్టుకుంటుండే. ఇప్పుడు చూపిస్తా చూడు. ఇట్లా కాదు డాష్ బోర్డ్ మీద కాలు పెట్టేసిందా? బెన్యానా చూడాలా ఇది. సరే అది కట్ చేసేసాయి కారు పెట్టేసా మస్తు ఉంటది. నా ఏందన్నా ఏమనుకుంటున్నావు అన్న? మళ్ళా రే, నన్ను తీసుకొని వచ్చినప్పుడే ఇవన్నీ రాకెట్ రాకెట్ ఎట్లా అవుతుంది? రాకెట్ కాదు, బండి గుద్దుతుంటే. అయ్యా ఇప్పుడు చూడు నీకుంది చాలా చూడు పెట్టిండు. పోనీ అన్న, నాకు ఎంజాయ్, నాకు అలవాటు అయింది. ఎంజాయ్ అయిందా నీకు? అరే తీసుకో స్పోర్ట్స్ టైర్ అప్పుడు వస్తుంది, జాగ్రత్తగా ఉండు. అన్నా, ఒక మాట చెప్పాలా? ఉంటే మీతో ఉంటా, పోతే మీతో పోతా. మేమందరం బతికి నువ్వు ఒక్కతే పోతావు. ఉంటే మీతో ఉంటానా అని చెప్పు. సస్తే నేను ఒక్కదాన్ని. నీకు మమ్మల్ని చెప్తాం అనుకున్నా ఇట్లా. మనం కోన మనం కోన ప్రాణాల మీద ఉన్నా కూడా మనం చంపేస్తుందనే మేము చచ్చిపోతాం గానీ ఈమె రావదు, ఈమె అందరిని చంపుతుంది. దేవుడి దయ వల్ల నేను నిజంగానే చచ్చిపోతే అప్పుడు నీకు విలువ తెలుస్తుందా నాది? ఇట్లా ఎన్నిసార్లు చెప్పింది తెలుసా? అలా సావే రావట్లే, నేను ఏం చేయాలి చెప్పు? తినానికి పైసలు కొట్టాలా ప్రియాంక? కొట్టు. కొడుతున్నారు 10 రూపాయలు. 10 రూపాయల్లో 2 చట్పట్లు వస్తాయి తెలియదా? అవన్నీ కాదన్నా. నేను కిందికి పోవాలా? వెళ్ళిపో అన్న, వెళ్ళిపో. ధైర్యం ఉంటే వెళ్ళిపో అన్న. ముందు కూర్చున్న వాళ్ళకే భయం లేదు, వెనకాల భయం చూసినావా? అట్లుంటే 1,50,000 ఒకటి చిన్నది ఒకటి. నీకు తెలుసా నీ మీద నమ్మకం గుద్దా గుద్దవా అనేసి, అందుకే అలవాటు అయిపోయింది అది. బాగా చూసిన సపోర్ట్ వచ్చింది. ఏ బర్రెను కూర్చోబెట్టుకుంటే తాకుతాయి కింద. నేను ముందు వెనకాల తాకింది అది. ఇంకా బర్రెలు మళ్ళా సాయిబాబు అంటుంది. బర్రె ఒక బర్రె ఇంకో బర్రెని అంటుంది చూడు. బెన్నర్ ఉంటే పార్టీకి మేము క్రాస్ కూడా అయిపోతుండే అన్న, నువ్వు ఇంకా ఈడనే ఉన్నావు. ఏమంటుంది? బెన్నర్ రైడింగ్ ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అవాకైతే ఇప్పుడు నువ్వు చూడు రైడ్ వాడుతుంటే ఎక్కువ ఏం లేదు మనకి. दोस्त ऐसा जिंदगी में हर किसी को मिले కదా అన్న? నువ్వు కూడా బెస్టే అన్న. నేను ఆనంద్ లెక్క నడిపించిన అనుకోని ఎక్కడ ఉంటుండే. డబ్బులు పోతున్నాయి. సాయి ఇటు తిప్పు పిచ్చుండుగో. కార్ అయితే ప్రియాంక ఏమన్నా నేను చెప్పలే. సాయి ఏంది సాయి? మంచిగా రాడు అయినా ఫోటోలు దిగుతా అది అన్నావా నువ్వే? నేను దిగాను ఫోటో తీయడం. మేము దిగుతాం. నువ్వు దిగు. నేను దిగా అస్సలే దిగా. నాకు బెన్నర్ పర్మిషన్ ఇచ్చే వరకు నేను BMW జోలికి పోను, BMW తో ఫోటో దిగాను. ఏ రాక్ జరుగు. అయ్యో అన్న బండ్లు ఎంత పికప్ ఉంటది అంటే అబ్బా చెప్పలేము. ఒక్క రోజుకి నువ్వు ఓనర్ అనుకో ప్రియాంక, కార్ నీదే అనుకో, నీదే అనుకో.
ఊహించుకోవాలా రియాలిటీయా? ఊహించుకో ఒకసారి నీ కార్ ఉంటే ఎట్లా చేస్తావు, ఏం చేస్తావు, ఎట్లా స్టైల్ కొడతావు? అది ఊహించుకున్న దాంట్లోనే చూపిస్తారు, రియాలిటీ చూపియద్దన్నావుగా. నువ్వు మంచి యాక్టర్ కదా, అందుకే చూపి అంటున్నా. ఇట్లా గుంజంగానే గాయస్ ఫుల్ పవర్ ఉంటది ఈ బండి. అంటే ఈ బండి బెనర్ ఫుల్ పవర్ గురించి ఉన్నాడు యాక్చువల్లీ చెప్పాలంటే. ఆయననే పెద్ద పవర్. ఫుల్ పవర్ ఉంటది బండ్ల. ఈ బండి నడిపించిన ఎంత దూరం ట్రావెల్ చేసినా ఇంట్లో అంత అంటే జర్నీ చేసి వచ్చినాం కదా అని అనిపించదు, అంత ఫ్రీగా ఉంటది బండి. నేను బెన్నర్ లేడన్నా, నువ్వు బెనర్ లేడు అని చెప్పి దింపే అన్న, నడుచుకుంటూ పోతా. ఫోన్ చేసా బెన్నర్ కి. నాకు తెలిసి డౌట్ కొడుతుంది, లొకేషన్ మనం పెట్టేసింది మనం చీ, నేను అలాంటివి చేయాల్సి డైరెక్ట్ ఉంటున్నావు ఇంద్రా. సాయి తీసుకొచ్చాను గా, ఇదిగో తీసుకురాలేనా తువ్వా అంటున్నా. అయితే లేదు మెల్లనే పోదాం మనం, మంచిగా ఎంజాయ్ చేసుకుంటాం. అన్న ఇది ఒక్కసారి తీస్తా అన్న, గాలి వస్తుంది. అరే అన్న ఇప్పుడు ఏమో అన్నావు స్పోర్ట్ నాకు ఇష్టము అది చూడు. ఇది మనం ఇట్లా వెళ్ళిపోతుంది. ముందుకు వస్తున్నాం, వెనకాల పోయి ముందుకు వస్తున్నాం. యాక్సిలేటర్ దొక్కేది బండి ముంగట పోవాలని, మనం వెనకాలకి వెళ్ళిపోతున్నాం ఇక్కడ. అదే అగో అన్న, ఆపు ఆపు ఆపు. అన్న ఏమో సపోర్ట్ వస్తుందా అలా ఓ మీటర్లు ఏమో వస్తుందా, ఆయిల్ ఇంజన్ ఏమో వస్తుంది, ఒకసారి ఆప ఆప అన్న ఆపు. అరే బండి ఆగిపోయింది సాయి. మీటర్లు ఏమో వస్తుందా, ఇంజన్ అయిపోయింది. నేను రాపిడో ఏమో ఇంజన్ ఆయిల్ లెవెల్ ఏమో వచ్చిందన్న, ఫుల్ సౌండ్ వచ్చింది ఇందాక. నువ్వు ఎప్పుడు సేఫ్ సైడ్ చూసుకుంటా, నీ సేఫ్ సైడ్ అన్న. ఇగో అన్న, నేను రాపిడో వేసుకొని పోతా, బెర్లీని తీసుకొని వస్తా, అప్పుడు మాట్లాడదాం అన్న. గరం అయిపోయిందన్నా ఇది. ప్రియాంక అరే వెళ్ళిపోతే ఏంది అరే అమ్మ ప్రియాంక రా, ప్రియాంక ఫోన్ చేయక రా, ఒరిగేస్తావు బెర్లీకి ఎందుకు? ఏదైనా అయితే నా మీదకి వస్తుంది. అరే చెయ్యకు ప్రియాంక. అమ్మో, మీ మీద అస్సలు నమ్మకం లేదు, మీరందరు నా మీద నూపుతారు. హలో బెన్నీ, ఏడున్నావు? అవునా, ఇగో సరన్న వాళ్ళు అందరు కలిసి BMW తీసిర్రు. ఇక్కడ ఆగిపోయింది చెల్లపల్లి. అలా చూపిస్తుంది. అరే ప్రియాంక పిచ్చిదానువా, నువ్వు మంచిదానువా? మీరు అనకు, ఇగో సనన్ననే తీసిండు. నేను చెప్పిన బెన్నర్ కి చెప్పు 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 అంటే చెప్పేసిన ఆల్రెడీ అని చెప్పిండు. సింబల్ వస్తుందని చెప్పి ఆయిల్ సింబల్ వస్తుంది, సౌండ్లు వస్తున్నాయి. బండి మొత్తం నీట్ అయిపోయింది. ఇగో వీళ్ళు చేసే కార్యక్రమం ఇట్లానే ఉంటది, అందుకే చెప్తా వెళ్తున్నాను. లొకేషన్ పంపిస్తున్నా చూడు. మంచి యాక్టింగ్ చేస్తున్నావు. వీడియో పెట్టి చూపిస్తానికి నీ సేఫ్ సైడ్ చూసుకో ఎప్పుడు. ఇప్పుడు అది కాదు, మీ ఇద్దరిని నమ్మి నేను వచ్చిన. అరే పొగలు వెళ్తున్నాయి. నేనైతే పొగలు వస్తుంది నిజంగానే. అందుకే అన్న, ఆయన సామాన్లు ముట్టుకోకండి అన్న, నీకుంటది ఆతృత మీ బొమ్మడితో అన్ని ఖరాబ్ అవ్వాలని. నేనే అనుకోవాలి అట్లా, నువ్వు ఎక్కి కూర్చున్నావు, అందుకే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు నువ్వే. మళ్ళా నువ్వు ఏం చేస్తావు తెలియదా నాకు? లాస్ట్ లో ప్రియాంక అని చెప్పింది అంటావు, ఎందుకు పట్టుకొచ్చిరానా? మళ్ళీ నేను రానని చెప్పినారు. శనిది మేము కూర్చుంటే ఏదో ఒకటి అవుతుంది బండికి. పోయినా నేను శనిదాన్నే పోని. వచ్చినా మంచిగా కూర్చుని, ఇప్పుడేమో చేంజ్ అవుతుంది. అన్న నా మీద ఎందుకు? నేనే చేసిన. ఫోన్ ఎందుకు చేస్తున్నావు? ఎవరు చేయమని చెప్పినా, నన్ను చేయమని చెప్పి నీకు. మళ్ళీ ఆయనకి తెలియాలి చేసి తీసుకుపోయి పెట్టేస్తుండే కదా. ఇప్పుడు రేపుకి తెలిస్తే అన్న తెలుసు, అన్న కారు వచ్చి అన్ని తెలుసు అని తెలుసు నీకు. అలా కావాలని యాక్టింగ్ ఎందుకు చేయాలి? ఫోన్ బండి ఓనర్ కి ఫస్ట్ తెలియాలి ఏమైతుందో అనేసి. ఓనర్ ఉన్నప్పుడు వచ్చావు మళ్ళీ ఎందుకు? నేను రాను అని చెప్పినా, నువ్వే రాను.
అరే దీని తీసిరా బయటికి మళ్ళా మీరు ప్రియాంక తీసుకొని వచ్చిందన్న తాళం. ఏ ఊకర్రా బే, ఊకే ఆమె పేరు చెప్తారు. ఆమె మంచి అరే బయటికి వెళ్దామని చెప్పి బండికి ఏమైంది? బండి ఆగిపోయింది రా రన్నింగ్ లా లైట్ వచ్చి ఆగిపోయింది. ఆయిల్ ఏమో సింబల్ వచ్చిందన్న లోపల, మెసేజ్ వచ్చింది ఇట్లా. ఏం లైట్ వస్తుంది? ఏమో ఇంజన్ ఏమో వచ్చిందన్న, అట్లా వచ్చిందా? బండి స్టార్ట్ అయితే లేదురా ఇప్పుడు. ఓ ఈ లైట్ వచ్చింది, ఈ లైట్ కూడా వచ్చింది. అరే మీరు ఎందుకు తీసిర్రా? అరే ఇప్పుడు నువ్వు తీస్తే నేను తీస్తే ఏందిరా భయ్? తీస్తే ఎందుకు పెట్టేసిన ఇంట్లో దీన్ని మొత్తం సర్వీస్ ఒకటి చేయించాను, అందుకే ఆపినా నేను. అది కాదురా భయ్య, నువ్వు తీస్తే అదే లైట్ వస్తుంది, నేను తీస్తే అదే లైట్ వస్తుంది. నేను చెప్తానే ఉన్నా. నేను ఎందుకు తీయలేదు, నేను ఇంట్లో ఎందుకు పెట్టినా? ఇంటే నాకు చెప్పి పెట్టినా ఇంట్లో తెలియనప్పుడు నేను ఎందుకు తీసినా రా భయ్? నేను చెప్తా ఉంటే నీకు. ఇవి పోదామని చెప్పింది బయటికి, అందుకే పోదామని చెప్పి చెప్పలే. నేను తీసుకొని వచ్చినా, నేను చెప్తున్నా, అదే చెప్తున్నా కదా. నువ్వు నిన్ను ఎవడు ఫోన్ చేయమన్నాడు మళ్ళీ? నేను చేయమన్నా. ఆగురా భయ్, మీరు లొల్లాపరు ఫస్ట్ బండికి ఏమైనా చూడరు. అంటే నా మీద ఊరుకోవన్నా, ఇది పద్ధత. పద్ధత మళ్ళీ వచ్చినావు మంచిగా కూర్చున్నావు, దొరసని లెక్క లోపల కూర్చుని యాక్టింగ్ చేస్తున్నావు. మీరు మొత్తం గుంజిన బండి బగాంచిన అంటే బగాంచ బండి స్పోర్ట్స్ మోడ్ లో పెట్టి బాగా ఇచ్చిండు. ఇట్ట తయారయ్యేవే మీరంతా. చెప్పు ఇంకేమైనా ఉంటే చెప్పు. ఇంకా అన్ని ఈమెయిల్ చెప్పు. డాష్ బోర్డ్ మీద కాల్ పెట్టింది, డాష్ బోర్డ్ మీద కాలు పెట్టుకొని కూర్చుంది. బండితో మదాకి ఆడకపోయాక నువ్వు ఇజ్జత్ నేనేం చేయలే. వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఊహించుకోకవేళ ఈ బండి నీదైతే ఏం చేస్తావు అనేసి. అరే మీరు లేని ఫోన్ పనులు పెడతారు ఏమరా, నాకు అర్థం కాదు. ఇగో దీంట్లో నుంచి అది వస్తుంది దువా. నీళ్ళు తీసుకురా పో, ఎడికెళ్ళా నువ్వు తీసుకొని వస్తా. ఇది తీసి చూడు. ఎంతసేపు అయింది మీరు కార్ తీసి? అసలు మీకు తాళం ఎవరు ఇచ్చిర్రా? నా దగ్గర ఒక తాళం ఉంది, ఆ తాళంతో వచ్చిన బయటికి. నేను తాళం ఇచ్చింది అందుకు 60 పోతా అని చెప్పి నీ దగ్గర పెడితే నువ్వు ఇట్లా చేస్తావా? పోతుందని కదా నేను బండి తీసుకుని పోదామను ఆ తాళం తీసుకొచ్చుకున్నా. నాకు చెప్తే నేను చెప్తున్నా 60 నీకు బండి తెలియదు ప్రాబ్లం వచ్చిందని చెప్పి. మనుషులు రా ఏమన్నా అంటే ఏమో అన్న అంటారు, అనకపోతే ఇట్లా చేస్తారు. అన్న అంటారు తీసుకొస్తే ఏమైంది రా భయ్? నువ్వు నడిపిస్తే ఆగిపోతుండే, నేను నడిపిస్తే ఆగిపోతుండే. ఎందుకు ఆగిపోతుంది? నేను నడిపిస్తే దీని రాత ఆగాలని ఉండే, అందుకే అంత ఆగింది. సీన్ లేదు, అర్థమైంది. ఆ బండి ఎట్లుందో నాకు తెలుసు. మీరు ఎట్లా పడతారు గుంజినట్టున్నారు దీన్ని. అరే గుంజ బండిని గుంజక ఎట్లా బండి లెక్క తీసుకోవచ్చా? గుంజక అంటే గుంజ బండిని గుంజదారి పెట్టుకోవాలి కండిషన్ లో. మళ్ళా కండిషన్ ఉంది బండి. అది ఎట్లా గుంసా, ఆయిల్ లేకపోయినా గుంసా, కూలెంట్ లేకపోయినా గుంసా అంటే పెద్ద పెద్ద బండి అయిపోతుంది. ఇట్లా గాలి లేదు. ఊపు మళ్ళా నోరు పెట్టి ఇంకా చెప్తున్నావు పైనకి. బెన్ని గాలి కూడా లేదు. బెన్ని అట్లానే తీసుకొని వచ్చిండు సన్న. చాలా కొట్టి చూపి. ఇప్పుడు చెప్పినందుకు కొట్టేస్తా అంటారు. వస్తున్నావు బండి రాగానే దాంట్లో గాలి లేదు, దీంట్లో అది లేదు, దాంట్లో అది వచ్చింది, ఫోన్ చేసి చూడు బాగుంది నీ కథ. చెప్పకుంటే ఇప్పుడు ప్రాబ్లం బండి సాడతలేరా బాయ్? చూడు ఫస్ట్ స్టార్ట్ అయితే లేదు, ఫోన్ చేసింది మళ్ళీ. లేకపోతే స్టార్ట్ అయితే నీ ఇంటికాడికి తీసుకొచ్చి పెట్టేస్తున్నాయి గమ్మున లోపల. అన్ని ఓకేనే చూపిస్తున్నాయి. ఇంజనాలు అంతా ఓకేనే చూపిస్తుంది కదా. చూపిస్తుంది అట్లనే, దానికి ఉన్న ప్రాబ్లం చూపించదు. ఏం ఫాల్ట్ కోడ్స్ లేవు బండ్లో. బండి అయిపోయింది, స్కానర్ పెట్టి చెక్ చేసి అర్థమవుతుంది. పాసిబుల్ వైల్ ఇంజన్ ఇస్ రన్నింగ్ అంట. ఇంజన్ స్టార్ట్ అయితేనే అర్థమవుతుంది అంటే ఇంజన్ ఆయిల్ ఎంత ఉంది ఇందులో. ఇంజన్ స్టార్ట్ చేయమాలా స్టార్ట్ చేయరా, లేకపోతే ఇదా పటాల మీదకి ఎక్కి స్టేషన్ కాడికి వస్తుంది బండి. నీ సియాజ్ ఎక్కిస్తే అప్పుడు అర్థమవుతుంది నీకు. సియాజ్ ఎప్పుడు ఆగలేను. ఇది కూడా ఆగదు, ఆగేటట్టు చేస్తారు మీరు దీన్ని. ఇంత పెద్ద బండి అయిపోయేదాకా ఆగదు, అర్థమైంది. డీజిల్ అయిపోయినా ఇంటి దాకా అది వస్తుంది. ఉరకదు చేయదు కాబట్టి ఆగదు, ఇది ఉరుకుతుంది కాబట్టి ఆగుతుంది. దీంట్లో గాలి కూడా లేదు. నేను అదే చెప్తున్నా, గాలి లేదు, గాలి లేదు. నువ్వు ఎక్కువ మాట్లాడకు, గాలి లేదు. కాలు మీద కాలేసి డాష్ బోర్డ్ మీద చూపించాలా? చూపించాలా ప్రియాంక? ఒప్పుకుంటా వేసినాననేసి. ఎందుకు వేస్తున్నా ప్రియాంక? తిట్టు నేను నా తప్పే. బిఎండబ్ల్యూ సింబల్ ముద్దు పెట్టి లిప్స్టిక్ అంటుంది ముంగట. ఇంత పెద్ద అంటే లిప్స్టిక్ బర్రె పెద్దలు లేకుండా సెల్ఫ్ కతే మారో एक बार మారో. స్టార్ట్ అయిపోయిందన్న. స్టార్ట్ అయింది చూసినా ప్రియాంక? ఓపెన్ పెట్టి ఆగి నువ్వేం చేయలే. ఉరుతుందో చెప్పి. ఇప్పుడు ఎట్లా స్టార్ట్ అయింది? రాడే అందుకుని ఇస్తే వేసేసాడు, బాగా వేసేసాడు. ఫోన్ చేసేసి అందరూ నన్ను తిడుతురు, కొడుతురు. నువ్వు రమ్మన్నా ఎందుకు పోతున్నావు? ఎవరు దిక్కులోనా, నువ్వు లేకపోతే వీళ్ళు. ఏ దిక్కు లేదు నీకు. అడవై కూసపో, బండి స్టార్ట్ అయింది, వెళ్ళిపోరు మీరు.
చూడు బెన్ని చేయలేపుతురు చెప్పినందుకు. ప్రియాంక నాకు ఏం అర్థమైతే ఏంటంటే ఆగురు రాబాయ్, మీరు చేసిందే కాక ఆమె మీద దొరుకుతారు ఏంద్రా మళ్ళా, మొత్తం చేసినంత వీళ్ళు చేస్తారు ఏమే నూకుతారు మళ్ళా. నేనేం నొక్కినారా ఆమె రాగా నీకు ఎందుకు ఫోన్ చేయాలి? ఆమె మాకు తెలియదా బండి ఎట్లా స్టార్ట్ చేయాలని? ఏదైనా అయితే నువ్వు నా మీద నెట్టుతావు, అందుకే ముందే చెప్పేసిన. మనసు మాట తప్ప ఏది వినను అంటది. అరే మనకి షాపింగ్ కి పోయేది ఉంది, క్రిస్మస్ షాపింగ్ కి, నువ్వు ఇవన్నీ వేసుకుంటా అరే కూర్చున్నావు. ఒక్క ట్రాల్ కొట్టేసి వద్దామని చెప్పి బయటికి వెళ్ళినాం. రానుకుంటే టైం అరవై బండి రాత్రి పూట తీయాలని పొద్దున పూట ఎందుకు తీస్తున్నావు నువ్వు? తిరిగేది ఉంటే రాత్రి పూట తీసుకొని పోరా బాయ్, పొద్దున పూట తీయకు ఈ బండి. పొద్దునకి సాయంత్రంకి తేడా ఎవరికి? నీకే. ఇప్పుడు వచ్చింది చూడు ఇగో గ్రీన్ కలర్ వచ్చి ఇప్పుడు అది మొత్తం ఫుల్ చూపియాలా? ఆ ఫుల్ చూపించాలంటే ఫుల్ ఉండాలా మళ్ళా. ఈ కార్ కొనక ముందు ఇంకో కార్ ఏదైతే కొన్నామో ఆ కార్ కూడా సేమ్ ఇట్లనే ప్రాబ్లం వచ్చి ఇంజన్ సీజ్ అయిపోయింది అనమాట. కాకపోతే ఇది మేము చెక్ చేసినప్పుడు అది కరెక్ట్ ఇంతనే చూపించింది, నడిపేటప్పుడు ఏమైనా బండి కట్ అయింది. మళ్ళీ దీనికి ఏమైపోయింది అంత అయిపోయింది, నేను భయపడ్డా మొత్తం. The sun goes down.